ఓం శాంతి. ధర్మరాజు మూడవ భాగము. 3/5/1972. ఇప్పుడు తమ ఆసురీ సంస్కారాలను భస్మం చేసుకునే ధైర్యం చేసి సంహార రూపముగా అయితే అభినందనలు. ఇప్పుడు సూక్ష్మ శిక్షలతో పాటు స్థూల శిక్షలు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. కేవలం సూక్ష్మంగా లభిస్తాయని భావించకండి. రోజురోజుకు ఎక్కువవుతూ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. కానీ ఈశ్వరీయ మర్యాదల అనుసారము ఎవరైనా అమర్యాదకరమైన కర్తవ్యాలు చేస్తూ మర్యాదలను ఉల్లంఘిస్తే వారు శిక్షలను కూడా అనుభవించవలసి వస్తుంది. తర్వాత ఏమవుతుంది? తమ దైవీ పరివారపు స్నేహ సంబంధాల నుండి వంచితులుగా అవ్వవలసి వస్తుంది. అంతేకాక వర్తమాన సమాప్తి సమయపు ఖజానా ఏదైనా ప్రాప్తి అవుతుందో దాని నుండి కూడా వంచితులుగా అవ్వవలసి వస్తుంది. కనుక ఇప్పుడు బాగా ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి అడుగును వేయండి. అటువంటి సమయము శక్తుల ద్వారా స్థాపన అవుతూ ఉంది. ముందు నుండే అప్రమత్తము చెయ్యాలి కదా. తర్వాత ఇదేదో కొత్త విషయము, ఇలా ఉంటుందని మేము భావించలేదని అనకండి. అందుకే ముందు నుండే వినిపిస్తున్నారు. సూక్ష్మ నియమాలతో పాటు స్థూల నియమాలు కూడా ఉన్నాయి. పొరపాటును బట్టి శిక్ష ఉంటుంది. మీరు నియమాలను తయారు చేయువారైతే నియమాలను ఉల్లంఘించకండి. మీరే అనగా లా మేకర్లే నియమాలను ఉల్లంఘిస్తే లాఫుల్ రాజ్యాన్ని ఎలా నడిపించగలరు? కనుక ఇప్పుడు స్వయాన్ని లా మేకర్గా భావించి ప్రతి అడుగు నియమమనుసారంగా వేయండి. అనగా శ్రీమతము ప్రమాణంగా నడవండి. మన్మతాన్ని కలపకండి. మాయ శ్రీమతాన్ని మార్చి మన్మతాన్ని కలిపి దానినే శ్రీమతంగా భావించే బుద్ధినిస్తుంది. కనుక సదా పరిశీలనా శక్తిని ఉపయోగించండి. ఎక్కడైనా స్వయాన్ని పరిశీలించుకోవడంలో తేడా వచ్చిందంటే స్వయానికి స్వయము నష్టం కలిగించుకుంటారు. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా పరిశీలించుకోలేకుంటే నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మల నుండి సహయోగం తీసుకోండి. ఇది శ్రీమతమా లేక మన్మతమా అని స్పష్టం చేయించుకోండి. ఆ తర్వాతనే ఆచరణలోకి తీసుకురండి. 10/5/1972. చాలా సరళ చిత్తులుగా అవ్వాలి. కానీ ఎంత సరళ చిత్తులో అంత సహనశీలురుగా ఉన్నారా? లేక సహనశీలతే సరళత అనుకుంటున్నారా? సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి, సహనము చేయు శక్తి కూడా కావాలి. ఒకవేళ ఇముడ్చుకునే శక్తి, సహనము చేయు శక్తి లేకుంటే సరళత చాలా భోళా రూపాన్ని ధారణ చేస్తుంది. అప్పుడప్పుడు భోళాతనము చాలా ఎక్కువగా నష్టపరుస్తుంది. కనుక అటువంటి సరళ చిత్తులుగా కూడా కాకండి. తండ్రిని కూడా భోళానాథుడని అంటారు కదా. కానీ ఎదుర్కోలేనంత భోళా కాదు. తండ్రి భోళానాథునితో పాటు ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు కూడా కదా. కేవలం భోళానాథుడు కాదు. ఇక్కడ శక్తి స్వరూపాన్ని మరచి కేవలం భోళాగా అయినారంటే మాయా తుపాకీ గుండు తగులుతుంది. వర్తమాన సమయంలో భోళాతనము కారణంగా మాయా తుపాకీ గుండ్లు ఎక్కువగా తగులుతున్నాయి. ఇప్పుడు ఎటువంటి శక్తి స్వరూపులుగా అవ్వాలంటే మాయ ఎదుర్కొనే ముందే నమస్కారము చెయ్యాలి. ఎదుర్కోలేకపోవాలి. చాలా సావధానంగా, హెచ్చరికగా, వివేకవంతులుగా ఉండాలి. తప్పు చేశాను, పశ్చాత్తాపపడ్డాను, క్షమాపణ అడిగాను, ముక్తమైపోయామని కూడా కొంతమంది భావిస్తారు. కానీ అలా కాదు. ఎవరు ఎంతగా క్షమాపణ అడిగినా పాపకర్మ లేక వ్యర్థకర్మ ఏదైతే జరిగిందో దాని మచ్చ తొలగిపోదు. మచ్చ తప్పకుండా పడుతుంది. రిజిస్టరు స్వచ్ఛంగా శుద్ధంగా ఉండదు. అందువలన
తప్పు జరిగిపోయింది, క్షమాపణ పొందేశానని కూడా అనరాదు. ఈ విధానాన్ని కూడా అనుసరించకండి. మీ సంకల్పములో, వృత్తిలో, స్మృతిలో కూడా ఎలాంటి పాప సంకల్పము రాకూడదు. ఇదే మీ కర్తవ్యము. అటువంటి వారినే బ్రాహ్మణులు అనగా పవిత్రులని అంటారు. ఒకవేళ వృత్తి, స్మృతి లేక సంకల్పములో ఎటువంటి అపవిత్రత ఉన్నా బ్రాహ్మణత్వ స్థితిలో స్థితమవ్వలేరు. కేవలం నామమాత్రపు బ్రాహ్మణులు అవుతారు. కనుక అడుగడుగులో అప్రమత్తంగా ఉండండి. సంతోషంతో పాటు శక్తులు కూడా జతలో ఉంచుకోండి. విశేషతలతో పాటు బలహీనతలు కూడా ఉంటే ఒక్క బలహీనత అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది. కనుక మీ విశేషతలను ప్రత్యక్షం చేసేందుకు బలహీనతలను సమాప్తం చేసేయండి. ఒకవేళ సేవ జరుగునప్పుడు ఏదైనా డిస్సర్వీస్ జరిగిందంటే డిస్సర్వీస్ ప్రత్యక్షమైపోతుంది. ఎంత అమృతమున్నా అందులో ఒక్క చుక్క విషము పడినా అమృతమంతా విషమైపోతుంది. ఎంత సేవ చేసినా ఒక చిన్న తప్పు డిసర్వీస్కు కారణమైపోతుంది, సర్వీసును సమాప్తం చేసేస్తుంది. కనుక మీపై, మీ సర్వీసుపై చాలా అటెన్షన్ ఉంచండి. 30/5/1973. ఒకవేళ పురుషుడు ప్రకృతి ఆధారంగా నడుస్తే ఆ పురుషుణ్ణి ఏమంటారు? సమయం కూడా ప్రకృతే కదా. కనుక పురుషుడు ప్రకృతి ఆధారంపై నడుస్తూ ఉంటే ఆ పురుషుణ్ణి అంటే ఆత్మను పాస్ విధానరని అంటారా? సమయము తోస్తే నడిచేవారిని ఏమంటారు? సమయం తోస్తే అనగా సమయం వచ్చినప్పుడు నడిచేవారిగా అవుతామని అనుకుంటున్నారా? వర్తమాన సమయంలో సంఘటన చాలా బలహీనంగా ఉంది. మెజారిటీ అందరూ బలహీనంగా ఉన్నారు. మంచిది. అయినా జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇప్పటి నుండి మిమ్మల్ని మీరే పరివర్తన చేసుకోండి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది, కానీ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడైతే బాబ్దాదా సహయోగం చేయు శ్రేష్ఠ ఆత్మలు మీ పురుషార్థి ఆత్మలకు 1,000 రెట్లు సహయోగమిస్తూ, ఆధారమునిస్తూ, స్నేహమునిస్తూ, సంబంధ రూపములో బలమునిస్తూ ముందుకు నడిపించవచ్చు. కానీ కొంత సమయం తర్వాత ఈ లిఫ్ట్ లభించుట సమాప్తమైపోతుంది. కనుక ఇప్పుడే ఏమేమి తీసుకోవాలో అది తీసుకోండి. తర్వాత తండ్రి రూపంలో స్నేహము మారి సుప్రీం జస్టిస్ రూపమైపోతుంది. జస్టిస్ ముందు ఎంత స్నేహ సంబంధాలున్నా నియమం అంటే నియమమే. ఇప్పుడైతే ప్రేమనిచ్చే సమయము, తర్వాత నియమాల సమయంగా ఉంటుంది. అప్పుడు లిఫ్ట్ లభించదు. ఇప్పుడు ప్రాప్తి పొందే సమయం. కొంత సమయం తర్వాత ప్రాప్తి సమయం మారి పశ్చాత్తాప సమయం వచ్చేస్తుంది. అప్పుడేమైనా మేల్కొంటారా? అయినా బాబ్దాదా పిల్లలందరికీ చెప్తూ ఉంటారు, ఈ కొద్ది సమయంలో చాలా సమయపు ప్రాలబ్ధము తయారు చేసుకోండి. సమయం కోసం ఎదురు చూస్తూ నిర్లక్ష్యం చేయకండి. మన ప్రతి కర్మ 84 జన్మల రికార్డును నింపుటకు ఆధారమని సదా గుర్తుంచుకోండి. 15/7/1973. ఇప్పుడిప్పుడే 1 సెకండులో ఎలాగైతే స్థూల శరీరం ద్వారా ఎక్కడికైనా వెళ్ళుటకు సైగ లభించగానే వెళ్ళడం, రావడం రెండూ సహజంగా అనుభవమవుతాయో, అలా ఈ దేహస్మృతి నుండి భిన్నమై బుద్ధి ద్వారా వెళ్ళడం, రావడం ఈ రెండూ సహజంగా అనుభవమవుతాయా? అనగా 1 సెకండులో అలా చెయ్యగలరా? ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర ఆధారాన్ని వదలి తమ అశరీరీ స్వరూపములో స్థితులవ్వాలి. అటువంటి అనుభవాన్ని నడుస్తూ తిరుగుతూ చేస్తూ ఉన్నారా? ఎలాగైతే శరీరాన్ని ధారణ చేశారో అలా శరీరము నుండి అతీతంగా అవ్వాలి.
ఈ రెండిటిని ఒకేలా అనుభవం చేస్తున్నారా? ఈ అనుభవమే అంతిమ పేపర్లో ఫస్ట్ నెంబర్ వచ్చేందుకు ఆధారము. అంతిమ పేపర్ ఇవ్వడానికి ఇప్పటి నుండే తయారుగా ఉన్నారా? తయారవుతూ ఉన్నారా? ఎలాగైతే వినాశనం చేసేవారు ఒక్క సైగ లభించగానే తమ కార్యాన్ని సంపన్నంగా చేస్తారో, అలా వినాశకారి ఆత్మలు ఎంత రెడీగా ఉన్నారంటే ఒక సెకండు సైగ ద్వారా తమ కార్యాన్ని ఇప్పుడు కూడా ప్రారంభం చేయగలరు. అయితే విశ్వ నవనిర్మాణం చేసే అనగా స్థాపనకు నిమిత్తంగా ఉన్న ఆత్మలైన మీరు అలా రెడీగా ఉన్నారా? వినాశకారులకు సైగ లభించే విధంగా మీ స్థాపనా కార్యాన్ని చేశారా? ఓం శాంతి.